హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. గుడిలోకి వెళ్ళగానే నాకు మొదటి ద్వారానికి దండం పెట్టుకోవటం అలవాటండి. అలా అయిన తర్వాత లోపలికొచ్చేసి గర్భగుడి కంటే ముందుగా మన ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటాం. నేను ఒకటి విన్నాను, నా చిన్నప్పటి నుంచి ఒక మాయితుంది. మనకు దర్శనం కాని సందర్భాల్లో ధ్వజస్తంభాన్ని చివరి వరకు చూసుకొని గుడి వెనుక భాగంలో ఉంటాయి కదా కలశాలు, అవి చూసుకొని దండం పెట్టుకున్నా కూడా మనం దర్శనం చేసినంత పుణ్యం కలుగుతుందంట. మాకు పెద్దవాళ్ళు చెప్పారండి. సో అదే నేను నమ్ముతాను. నాకు ఒక్కొక్కసారి తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనం కానప్పుడు మేము అలానే చేస్తాం. ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని వచ్చేస్తామండి. గుడికి వెళ్ళి బ్యాక్ సైడ్లో ఉంటాయి కదా కలశాలను చూసి దండం పెట్టుకొని తిరుపతికి వచ్చేసేవాళ్ళం అనమాట. సో ఇక్కడికి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత గుడిలోకి ఎంటర్ అయ్యాము. కానీ నేను వెళ్ళేటప్పటికి రష్ లేదండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం అయింది కదా. అది కాక ఇప్పుడు వర్కింగ్ డే కదండి, పెద్దగా జనాలు లేరు. సో ఈవినింగ్ టైంలో ఎక్కువ వచ్చేటట్టున్నారు. ఇంకా దర్శనం చేసుకోవడానికి వచ్చేటప్పటికి నా వంతుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేసాను. చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత అద్భుతంగా ఉన్నారు. ఏమైనా వైకుంఠ ఏకాదశి రోజు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. ఈ మంత్ అంతా కూడా పండగ నెల కాబట్టి ఈ విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు కదా. మేము మా సైడ్ కూడా మాకు తిరుమల నియర్ బై కాబట్టి మేము ఎక్కువగా ముగ్గులు కూడా వైకుంఠ ద్వారాలు వచ్చేటట్లనే వేసుకుంటామండి. దర్శనం అయిపోయిన తర్వాత ఉయ్యల్లో స్వామివారు ఊగుతూ ఉన్నారు కదండి, ఆయన్ని కూడా ఊపేసుకొని ఆయనకి ప్రదక్షిణ దండం పెట్టుకొని స్వామివారికి తీర్థప్రసాదాలు తీసుకున్నామండి. ఇక్కడ తీర్థప్రసాదాల గురించి చెప్పాలి, చాలా అద్భుతంగా ఉంటాయండి. ఏదైనా గుడిలో ప్రసాదాలు టేస్టే వేరు కదండి. అలా స్వామివారిని ఊరేగించిన తర్వాత కాసేపు అక్కడ కూర్చొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇంటికి వచ్చేసానండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి. బాయ్ బాయ్.